చెప్పు. ఎంతమంది? నలుగురా? ఎక్కడా? అరే ఇన్ని టికెట్లు తీసుకున్నా మిగిలిపోతాయన్నా. అరే తమ్మి, ఏ బక్రాగాడు దొరకపోడా? నేను అమ్ముతా కదా. హరిచి ఆడి గురించి ఎత్తుతావేంట్రా? ఆడ పెద్ద కాక్పిట్ లో ర్యాట్ షీట్ గాడు. బాల్కనీ 4 టికెట్స్. ఇదిగో అన్న 4 టికెట్స్. 50 వందా 50 వందా 50 వందా 50 50 50 వీళ్ళు నిజంగా బకరగాళ్ళే. చేంజ్ లేదన్న. తిప్పుంచుకో. ఇంత టైం అయినా రాలేదేంట్రా వీడు? ఇంత లేట్ ఏంట్రా? టికెట్స్ తెచ్చావా లేదా? టికెట్సా? నా దగ్గర డబ్బులు లేవురా. కాలేజీలో డబ్బులు కలెక్ట్ చేసా కదరా టికెట్స్ తెస్తానని. నేనా? నాకెప్పుడు ఇచ్చారా? ఇన్ని చాక్లెట్సా? ఇది చాక్లెట్స్ కోసం వీడి బైక్ని కూడా అమ్మిచ్చేస్తుంది. సరే డబ్బులు ఇవ్వండిరా, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వస్తాను. దయ్యం సినిమా కదా, ఎవరు రారనుకుంటే ఇంతమంది వచ్చారండి బంగారం. అవును, నీకు దయ్యం అంటే భయమా బంగారం? మీ అమ్మని చూసాక భయం పోయిందండి. ఏంటి? ఏం లేదండి. కూల్ డ్రింక్ తాగుతావా? వద్దండి. చెప్పు బంగారం. వద్దండి. నువ్వు వెళ్ళి టికెట్స్ తీసుకొస్తావా? అక్క టికెట్స్ ప్లీజ్. వెళ్ళి నువ్వే తెచ్చుకోవచ్చుగా. అక్కడ లైన్ పెద్దగా ఉంది, టికెట్స్ అయిపోతాయని. ప్లీజ్. ఆ గడ్డం ఏంట్రా మేక గడ్డంలాగా? ఏంట్రా పొట్టి? నా గడ్డం గురించి నీకెందుకురా? థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అంకుల్. ఏంట్రా అమ్మాయి లైన్లో తెచ్చావు టికెట్లు? లేకపోతే వీడొక్కడే నా అమ్మాయి పక్కన కూర్చునేది. మనకు కూడా కూర్చుందరు అమ్మాయిల పక్కన. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఈ కార్డు ఉంచుకో, నీకు ఫ్రీగా జాతకం చెబుతాను. నాకు జాతకం అక్కర్లేదు కానీ నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. ఈ నోటితో గాని చెప్పించానంటే ఈ 3 చక్రాల ఆటో ప్లేస్ లో 3 చక్రాల సైకిల్ వస్తుంది. గొప్ప బేరం తగిలింది. ఏమిట్రా, ఏ సర్టిఫికేట్ సినిమాకి తీసుకురమ్మంటే ఇలాంటి దెయ్యం సినిమాకి తీసుకొచ్చి తగలడ్డావు? ఇది కూడా ఏ సర్టిఫికేట్ సినిమానే గురువు గారు. ఒకసారి అటు చూడండి. ఈ మధ్య పోస్టర్ ఒకటి సినిమా ఒకటి జరుగుతోంది. మీరు ఆశించిన సకల గుణాలు ఇందులో సంపూర్తిగా ఉన్నాయి గురుగారు. గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నావురా. గురుగారు బ్లాకులో కొంచెం చూడమే. నమస్కారం అండి. బాగున్నారా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కలిశాను. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. రోజు చాలా మందిని కలుస్తూ ఉంటాను కదా, మర్చిపోతుంటాను. నాకెక్కడో తేడా కొడుతుంది. గురుగారు, నాకు మీరు చెప్పినట్టే ఆడపిల్ల పుట్టింది. ఇదే ఆ పాప. శుభం. ఏం చదువుతున్నావమ్మా? 6th క్లాస్. అరే ఏంటమ్మా ఇది? కాటుకు అంటుకున్నట్టుంది డాడీ. ఈయన మా ఆయనండి. నమస్కారం అండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. వెళ్ళండి. నమస్తే. వెళ్ళండి. రావే. ఒరేయ్ శిష్య, నన్ను అనుమానిస్తావురా? గురువు గారు కూల్ డ్రింక్ తెమ్మంటారా? ఎడవ తెలివితేటలు చూపించుకో. దిగుడాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వస్తాను. ఏమండి, ఏమిటి? మా ఆయన ఉంటాడేమో చూసుకుని వెళ్ళండి. పిట్ట కసకలా ఉంది కదా, ఎక్కడేం చూస్తావు? సినిమాలో పూర్తి చూద్దులే. ఎప్పుడు అమ్మాయిలు స్నానం చేసే పోస్టర్సేనా? అబ్బాయిలు స్నానం చేసే వెయ్యరా? అబ్బాయిలు స్నానం చేస్తుంటే ఎవడు చూస్తాడా? నేను చూస్తాగా, ఇప్పుడు చూస్తున్నాగా. అబ్బా.
ఈడో పెద్ద మెజిషియన్. ఈరోజు ఏం మాయ చేస్తాడో ఏమో. బాబు, కాఫీ తెచ్చానండి. వరుణ్ బాబు గారు, కాఫీ తెచ్చానండి. కాఫీ తెచ్చావా? తెచ్చాను బాబు. కప్పులో ఉందా? ఉంది బాబు. కిచెన్లో నేను ఒక సిప్పేసే తెచ్చానే, ఎలా మాయం చేశాడబ్బా? వీడు మ్యాజికల్తో చంపేస్తున్నాడు రా బాబు. బాబు, కాఫీ తెచ్చానండి. ఏంట్రా నీ గోలా? చల్లారిన కాఫీ తెచ్చావేంట్రా? లేదు బాబు, వేడితే తెచ్చాను. ఏది వేలు పెట్టి చూడు. నువ్వు వేలు పెట్టిన కాఫీ నేను తాగలరా? పోయి ఇంకోటి బట్టరా పో. అలాగే బాబు. అబ్బా, ఇది ఊదుకోవటం కాదురా, ఉసురుపోయడం. ఛీ! ఏరా ఫీల్ అయ్యావా? ఎదుగో తుడిచేసుకో. Yes, Dougie Bollinger, you have to come out. Zahir Khan getting the second wicket of the innings, coming around the wicket of Horrocks. Horrocks playing across the line. It's reverse swinging, swinging away from Horrocks, taking the off stump out of the ground. Got him. Brilliant ball. Fine Nick. Zahir Khan is... అనే రిమోట్ ఇవ్వు. దేనికే? నేను పోగు చూడాలి. చావతలబా. హే, నీకెప్పుడు క్రికెట్ పిచ్చేనా? today. And so often we've seen after a drinks break, he's losing concentration, playing away from the body. This time, shot wide this time. Boy, this ball has gone a long way. You don't see sixes in that direction. Look at this. This is incredible hitting. Once again, the width was provided. Palm out of that square. ఏ జరుగు, చున్ని మీద కూర్చున్నావు. శ్రీ ఏంటి రెడీయా? ఈసారి కూడా మ్యాచ్ దొబ్బిందిరా. మళ్ళీ పోయిందా? సరే లైట్లే, నువ్వు కిందకు వచ్చే మరి, నేను వచ్చేస్తున్నావు. అందువే వచ్చాయి, బయలుదేరుతా. పదరా. ఎరా ఈరోజు కూడా పెట్టిపోయిందా? లాస్ట్ బాల్కి దొబ్బిందిరా. సర్లే లైట్లే కానీ పొట్టోడికి ఫోన్ చేయి. హలో ఓలా
హలో రే పొట్టి బా 5 నిమిషాల్లో రెడీ అయ్యి రూమ్ బయట ఉండాలి, ఓకేనా? 5 నిమిషాలా 3 నిమిషాలు చాలు బా. అచ్చమైన తోలు తిత్తు అందులో గుమ్మాలో రెండో దండం. అయ్యి బాబాయ్, ఈ తాగుబోసి వచ్చినోడు ఏముంచాడు, ఏం లేపాడు. బాబు ఉంగరాలు. అమ్మయ్యా ఉన్నారా బాబు. గొలుసు ఉంది. మూడు నిమిషాలు అన్నాను కదరా, కమింగ్. దిస్ ఈస్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. ఫోన్ రింగ్ అవుతుందిరా. ఫోన్ సంగతి నీకెందుకు? ఇంతకీ టిఫిన్ ఏంటి? దోశ దోశ అయితే తోసేయాలి, త్వరగా పట్రా. తెస్తా గానీ ముందా ఫోన్ చూడు. లైట్లే. ఇదిగోరా. అబ్బా, ఈ దోశ ముందు దోస్తులు వేస్ట్ అమ్మా. ఒరేయ్, కార్ హారన్ కొడుతున్నారు, ఫోన్ రింగ్ అవుతోంది. వాళ్ళకి సమాధానం చెప్పరా. తినేటప్పుడు మాట్లాడితే చెవికి పట్టదమ్మా. అయినా నువ్వు వెళ్ళి ఇంకో దోశ తీసుకురా. కర్మరా బాబు. ఇదేంటి కారు అవుతుంది? అమ్మని, అంటే అప్పుడే మొదలెట్టేశారా? మమ్మీ బాయ్. ఏరా, ఫోన్ మోగితే రావుగానే కారు ఊగితే మాత్రం వచ్చేద్దా? అమ్మాయి ఎదవల్లారా, ఏం స్కెచ్ చేశారా? అయ్యి స్వెటర్ భలే ఉంది బా ఇది. రే రే రే, మా వాచ్మెన్ గడికి తెచ్చాను అది. అక్కడ దాకా తీసుకెళ్తాలేబా, ఇక్కడి నుంచి నేను వేసుకొస్తా కదా. వారిని వాచ్మెన్ గడికి ఇచ్చేది కూడా వదలవా చివరికి? మా గుంటలు బాగున్నట్టున్నారు. అవునరా మామ. మా మాయ్య దుబాయ్ నుంచి పంపించాడు రీసెంట్. ఇది కానీ నేను కొట్టుకుంటే ఈ గుంటలందరూ బొంగరాల్లా గెంగరాలు తిరిగి నా చుట్టూ వస్తారట. అంతుందేంటి? వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు చూడు వీళ్ళు ముగ్గురు ఎలా తిరుగుతారు. వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చారా, ఇంటి నుంచి వచ్చారు. ఉండరా, ఎఫ్ఎం పెడదాం, ఎవతో వాగుతూ ఉంటుంది. చెప్పండి రాముగారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందండి, అందుకే ఫోన్ చేశా. రాముగారు, మీ గర్ల్ ఫ్రెండ్ తో మీరు ఆడిన బెస్ట్ అబద్ధం ఏంటి? నేను బిర్యానీ తిని పప్పన్నం తినన్న అబద్ధం చెప్పానండి. We'll take next caller.
బా అఫ్ఫమ్మ ఒకసారి సౌండ్ తగ్గి. ఎందుకురా? ఈ సోదంత ఎందుకు కానీ ఈ మధ్యన ఎవరో కొత్త కొంటున్న పట్టినవాట స్టోరీ ఏంటి చెప్పరాదు. ఇప్పుడు అంత అవసరమా? పొద్దున్న బ్రష్ చేసావురా? ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలి? తోముకున్నా కర్మరా బాబు. ఏమైందిరా? దీంతో ప్రోగ్రామ్ వేసారా? ఇప్పుడేమో దొబ్బుతోంది. ఏం అర్థం ఎఫ్ఎంలో కావట్లేదు. ఎంతమంది ఎదవలు బాగుతున్నారు కదరా, ఏదో చెప్పేయి. అదే ఏం చెప్పాలా అని అర్థం కావట్లేదు. లేకపోతే ఓ పని చేయ బా, ఎవడో ఎదవకి యాక్సిడెంట్ అయిపోయాడని చెప్పి బా. మంచి ఐడియా ఇచ్చారా? సింధు, నేను వైజాగ్లో ఉన్నాను. లేదు, మా ఫ్రెండ్ గవర్ రాజ్ తెలుసు కదా, వాడికి యాక్సిడెంట్ అయింది. అందుకే నైట్ బయలుదేరి వైజాగ్ వచ్చేసాను. లేదు, నేను చేపలు పడ్డానికి వాడు వలేసాడంట. కాకపోతే ఆ వల్ల వాడే పడ్డాడు. చాలా సీరియస్ అయింది. వాడు కొంచెం సీరియస్గా ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. సేవ్ చేసినోడినే శవాన్ని చేసేస్తావా బావా? మీ ఆఫీస్ దగ్గర పోలీసులు ఉన్నారేట్రా? మన విషయం కానీ తెలిసిపోయిందంటవా? రై, ఆ విషయం జరిగి చాలా రోజులైంది. ఇప్పుడు అనవసరంగా లేనిపోయిన డౌట్ క్రియేట్ చేయకండి. ట్యాంకర్ ఇప్పుడే వచ్చింది సార్, 10 minutes పడుతుంది. ఇంకో బంకి వెళ్దామా? 10 minutes కదరా, వెయిట్ చేస్తే పోలే. నిన్నే కాల్ చేశాను నీకు. ఏంట్రా వీడు కార్ దిగి ఇంత ఓవర్ చేస్తున్నాడు? బా ఓసారి అట్లా లుక్ వేసుకో. నో బిజీ ఏం లేదు. హార్ని వీడు ఓవర్ యాక్షన్ దీని గురించా? అయ్యో వీడికి చెప్తా. అరే పొట్టి, ఏట్రా అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు పువ్వు తీసుకెళ్తే ఆ ఎఫెక్టే వేర్రా. థ్యాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్ రా. ఏదోలా ఉంది వేళ ఈరోజు నీకుంట దొరకడం నవ్వడం. తోబాస్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది చూడరా పుట్టోడికి. యూనో జిమ్నాస్టిక్ మా ఊర్లో పిల్లి మొక్కలు అంటారు. ఒక్కనే ఈ పువ్వు తీసుకో, ఆ లవ్ నాకు ఇచ్చుకో. వారిని చెప్పు, చెప్తూ కూడా ఏందా? బా ఎర్ర పువ్వునిచ్చి ఎర్ర పువ్వు చేశాడు రా. ఒక్క నిమిషం రేయ్, ఈసారి దీనికి ఫుల్ పని దొరికేసిందిరా. చెప్పరా నువ్వు పొద్దున్నే నీకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చావా, లైటింగ్ కొట్టడానికి వచ్చావా? మేనస్ ఉందా లేదు నీకు? ఏట్రా ఏంటో చూద్దాం పద. అక్కడ కనపడతాడు, ఎగబడిపోతాడు. థ్యాంక్ఫుల్ చేయించరా. ఏంటంటే గుద్దేస్తుంటే ఎవరు రారేంటి? తీసుకుని నన్ను కానీ కొట్టడానికి వస్తారా ఏంటి?
చేద్రా మీద పడి రెక్కేస్తాను అడివేనులాగా ఉన్నావు. మా బావులు వస్తున్నారు బాడీ ఫిల్టర్ కొల్లబడిచగలరు. బా చూడు బాబు ఎంత నుంచి ఎలా బాగా చేస్తాను. అయిపో బా చూడు బా ఎలా కొట్టేసినాడు. అయిపో పిచ్చి పిచ్చి వేసాలి. పద బంగారం ఈ పైన నొక్కేద్దాం. అదిదే అసలు దీనంతటికి కారణం ఇది. మా మామగాడు ఇది పందికి కొడితే పంది చుట్టూ అమ్మాయిలు తిరుగుతారని చెప్పాడు. ముందు పందిగడి కొట్టు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఓ రై ఆపహ. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదవుతురా మనల్ని లిఫ్ట్ అడుగుతుంది. ఏమో పెట్టపట్లాడుతుంది. కారులో ఎక్కించుకుని పోదామా? వచ్చేస్తుందిరా. 5 స్టార్ లా ఉందిరా. మావా నువ్వు బుక్. నువ్వెప్పుడొచ్చావు వైజాగ్ ఇచ్చి? ఆల్ ది బెస్ట్ రా. నువ్వు ఇట్రా. వైజాగ్ లో ఉన్నానని చెప్పావు కదా. అది యాక్సిడెంట్ ఫ్రెండ్. నాతోనే అబద్ధం చెప్తావా? నిజంగా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. అసలు నాతో వైజాగ్ లో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. అంటే గవర్నర్ గారికి యాక్సిడెంట్ అయింది, అందుకే కంగారులో అక్కడ ఉన్నానని చెప్పాను. ఇంక నీ మాటలు నేను నమ్మను. అది కాదు సింధు, నేను చెప్పేది నిజం. నా మాట నిజంగానే యాక్సిడెంట్ అయింది. నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నీ మీద ఊరు నుంచి ఫోన్ వచ్చిందిరా. ఒక్క నిమిషమే. ఆ గవర్నర్ వచ్చింది నేనే. నేనురా వైజాగ్ కవర్ రాసినారా. కాదు అవార్డ్ అది కవర్ చేస్తున్నాడు. ఎందుకో రేపు సాయంత్రం వచ్చేస్తాను కదేటే. వెకేషన్కి వెళ్తున్నారు కదా మీరు, అయితే నేను మీతో వస్తా. అవసరం లేదు, ఇప్పుడు మేము అర్జెంట్గా వేరే పని మీద వెళ్తున్నాం. నిజమా? నన్ను నమ్మండి. నేను నిన్ను ఇంకా అస్సలు నమ్మను. నేను కూడా మీతో వస్తా. అది కాదు, నా మాట విని సింధు. ఎక్కండి. ఒక్క నిమిషం ఆగండి. డే జయంద్ర ఇదంతా లోపలికి. మీరు ఎక్కండి. రండి త్వరగా కూర్చోండి. హాయ్ వరుణ్. హాయ్ సింధు. హాయ్, నా పేరు ధీరజ్. హాయ్ ఐమ్ సింధు. హాయ్, నా పేరు కవర్రాజ్ అండి. తెలుసు. నువ్వేంటి అలా వెనక్కి తిరిగి చూస్తున్నావు? దీనికి ఇలాగ అర్థమైందా? అసలు ఏం లేదండి, నాకు కార్ జర్నీ అంటే భయం, అందుకే వెనక్కి తిరిగి చూస్తుంటాను, ఎవరైనా వచ్చి గుద్దేస్తారేమో అని, అంతే. మీ ల్యాప్ బాగుందండి. మీ టాప్ కూడా చాలా బాగుందండి. దీన్ని ల్యాప్ టాప్ అనరు, ల్యాప్టాప్ అంటారు. మేము నిరక్షరాస్యులం కదండి, మాకేమనాలో తెలియదండి. రై కాసేపు సైలెంట్గా ఉండండి రా. శ్రీ, అమ్మాయితో మాట్లాడు. అది నా మాట ఎందు ప్రతిదానికి సీరియస్ అవుతుంది. అవును, అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పాడా?
హో, ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ బొక్కలు చూడండి రా, ఆ మెడ కింద. అసలు ఇలాంటి అందమైన అమ్మాయికి అబద్ధాలు ఎలా చెప్పావురా? ఇలాంటి అందమైన తమ్ముడు పక్కన పెట్టుకుని యాక్సిడెంట్ అయిందని చెప్పాడండి. ఇది నాకు బెదరు కాదు, మీకు ఎవరు కాదు. రేపటి నువ్వు నోర్మి అలాగే బాబు. ఎంజాయ్ చేయడానికి కదరా వెళ్ళేది, నార్మల్గా ఉండండి. అయితే సారీ చెప్పమని చెప్పు. రే శ్రీ, సారీ అంటే చెప్పు. సరే నేనే సారీ చెప్తా. సారీ శ్రీ. సారీ చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు. ఓయ్ మాట్లాడు. మాట్లాడరా? మాట్లాడతావా లేదా? మాట్లాడమన్నా. రేయ్ ఏంట్రా అలా బిగుసిపోయారు? రే పొట్టి మాట్లాడరా. ఏంట్రా మాట్లాడేది? ఈ రోజు పోతే అప్పుడు రెండో రోజు అయినా ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వల్ల 5 మంది చచ్చిపోవడమా? ఈ పాటకి ఎప్పుడు తల్లిపోతే దగ్గరికి వెళ్ళి పాటకలు ఎత్తుకున్నాను మనము. ఏంట్రా ఏంటంటే ఎందుకంటే చెప్పు నేను పడలేదా? సారీ వరుణ్, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఓకే ఓకే లైట్ తీసుకో, వదిలే. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ కూర్చోమని దాన్ని. ஒரு బావ ఏసీ పెంచు మొత్తం చెమటలెక్కే నీ ఒళ్ళల్లా. పంచాంగం పగిలిపోద్ది. ఆపరా. పదరా సంగతి చెప్తాం. ఎక్కడికి రా? ఆట పాడడానికి వెళ్తాను. తాళం వేయడానికి వెళ్తాం. చెప్పరా చెప్పరా చెప్పరా. ఎంతో కొంతేరా. ఎంతో కొంతేరా. ఏదో ఏదో సర్లే, బెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేయి, ఓకేనా? సర్లే పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేయి, ఓకేనా? రేయ్ పద. వరుణ్ ఏం చేస్తున్నావు? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. అరే ఏమిటి పని అలా చూస్తున్నావు? ముళ్ళు కనిపిస్తుందేమో అని చూస్తున్నా. ఒరే మావా, అక్కడేం చూస్తున్నారా? ఇక్కడ చూడండి.
మీరెంత లేచి చూసినా అక్కడేం కనిపించదు, అది సినిమా. కోడిపెట్ట గురువు గారు, కోడిపెట్ట. మాకు తెలుసు. బాబాయ్ సోంపి బాబాయ్, ఏం బాబాయ్ వ్యాపారం ఉంది? బాగుంది. అవును, ఈ ఫోటోలేటే మొత్తం అన్ని గోడలు తగిలించావు, ఎవరతను? ఆయన మా గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారు. ఓహో, ఏటి ఈ మధ్యన బొంబాయి నుంచి వలస వచ్చాడు ఆయననే? ఆయనే. ఓసారి మా దాబాకొచ్చి టీ తాగి బిల్లు కింద 100 రూపాయలు నోటు ఇచ్చాడు. అవునా? అవును, ఇదిగో ఆ 100 రూపాయల నోటు. ఏదలిగి ఏమిటి నువ్వు చేసేది? ఆగస్ శివ 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 శివ. ఎవడే శివ? వాడే దేవుడా? అది కాదన్నా, అంటే అచ్చం వర్మగారిలానే ఉన్నాడే. నీకు 3 చాలరా, పరోటా వేసుకో. ఇంకా ఎంత టైం పడుతుంది వరుణ్? మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్. వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. వరుణ్ ఒక్కసారి కారాపా. ఇప్పటికే చాలా లేట్ అయింది. నో ప్లీజ్ వరుణ్, ఒక్కసారి కారాపు. బాబా పాపం బాబా, పాప అడుగుతుంది, ఆపొచ్చు కదా ప్లీజ్. ఏం అవసరం లేదురా, తొందరగా పని. రే కారేడు కంగారు చింతలో అగ్గెత్తుంది. ఏమైందిరా? వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. కిలకలాడుతుందండి. దిస్ ఇస్ ఆసమ్. అల్లరి చూడు బేబీ, రియల్లీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ బేబీ. Such a beautiful nature. Baby, please, Oh God, I can't believe this. పొద్దున పెట్రోల్ కొట్టించావా? కొట్టించాం కదా ఫుల్ ట్యాంక్. యారా, పెట్రోల్ కానీ డబ్బులు ఇస్తే నొక్కేసావా నువ్వు? లేదు బా, కొట్టించాను బా నేను. చూడు బా, కావాలంటే చూడు. ఇదేంట్రా పెట్రోల్ బండికి డీజిల్ కొట్టించావు? పెట్రోల్ బండి అందుకే 500 ఇచ్చాడు వాడు. ఈ మాలో కూడా లేరా. సింధు, ఏ సింధు, ఏ సింధు, సింధు ఏంట్రా? నా వల్లే కార్ అయిపోయింది తెలుసా? అవునా? సూపర్. సర్లే కానీ ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? మెకానిక్ని తీసుకురావాలి. ఇక్కడ ఫోన్లో సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. ఏంట్రా జోక్గా ఉందా? బా ఏంట్రా అడవి మధ్యలో ఇలా ఇరుక్కుపోయాం? మీ బాబు కూడా బాగా బలిసాడు కదరా, ఫోన్ చేయదు వాడు చేతరా. ఏంట్రా నోరు లేస్తుంది? హలో, రే నేను రా వరుణ్ణి. బండి అయిపోయింది ఇక్కడ. పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించాడు మావాడు. ఇక్కడే గెస్ట్ హౌస్ రోడ్లో. ఓకే సరే అయితే. ఏంట్రా? ఇక్కడే 1 కిలోమీటర్ దూరంలో షెడ్ ఉందంట, అక్కడికి వెళ్ళి చేయించుకోవడమే. మరి అక్కడ దాకా వెళ్ళగలుగుతాం రా. ఇంకెంత దూరం రా బాబు? ఎంజాయ్ చేయిస్తున్నారు కదరా. ఎంతమంది చేసేవారు ఎదవా? నాకేం తెలుసు ఇది పెట్రోల్ బండి అని. ఇప్పుడు ఏలుగు బండి అని వస్తే ఇలా పరిస్థితి ఏంట్రా? తొయ్యండి రా. హే, ఇదేంటిది? అదా
రే ఏం లేదు దా దా నువ్వు దా కారు దా 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 తొందరగా పట్టి. చూస్తే ఇంకా బాగుంటుంది. అన్నా అన్నా ఆపన్నా ఏంటి అలగెళ్ళిపోతాండా? నమస్తే బాబు. మిమ్మల్ని కారు ఆగిపోయిన చోట ఉండమని చెప్పాను కదా బాబు. ఎంత దూరం ఈ కూలోళ్ళతో ఎందుకు తోయించుకొచ్చారు? కూలోళ్ళా? నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. సిగరెట్ తాగిన మెట్రా కొత్త రోడ్డు చేస్తాను మాకు. హలో ప్లేయింగ్ రా. ఎంత రిస్క్ అయినా పర్లే వేసాయి. ఈసారి ఏసీయో డీసో తేలిపోవాలి. రే అటు చూడకు, నీకేటి సంబంధం లేదు బాబు. కార్ రెడీ బాబు. సరే నువ్వు వెళ్ళు. శ్రీకాంత్ కమ్. రేయ్ వస్తారా? ఇంకో 10 కిలోమీటర్లు నడిచి వస్తారా? వెళ్ళొద్దురా, అస్సలు వెళ్ళొద్దు. ఈ కాల్తో మనకు సంబంధం లేదు, వెళ్ళొద్దు మనం. రే అటు చూడ. రే 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 నేను వస్తున్నా. ఓ గాడ్, కార్ కింద పడిపోయిందా? రే పిచ్చదవా, రోడ్డు గడ్డంగా వెళ్తావేంట్రా? చేస్తావు. ఎవడు పోతాడో చూద్దాం. ఓయ్ ఎప్పుడు చూసిన దండాలు బొట్లు. నువ్వు ముసలాడమని తెలిసినా మా వాళ్ళు నీకిచ్చి కట్టబెట్టారు. కానీ నువ్వేమో ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లో తీసుకొచ్చి పడేశావు. ఓ సరదా లేదు, ఓ సంబరమం లేదు. ఇక్కడ సినిమా లేదు, అక్కడ సినిమా లేదు. ఇలా అయిపోయింది నా బతుకు. అసలు నిన్ను కాదు, మా తాగుబోతు బాబుని అనాలి. కట్నం ఇచ్చుకోలేక వయసులో ఉన్న నన్ను తీసుకొచ్చి నీకు కట్టబెట్టాడు. అబ్బా ఏంటే నీ నస? ఏటి నసా? అబ్బా ఏంటి తిట్టినా ఈ మనిషిలో ఉలుకు లేదు, పలుకు లేదు. 6 నెలల నుంచి షేర్ అడుగుతున్నాను, కొన్నావా? రేపో మాపో అంటావు. రోజు అదే బొమ్మలకి దండం పెడతావు. అంత ఆంజనేయ స్వామి భక్తున్నప్పుడు ఆయనలాగే బ్రహ్మచారిగా ఉండిపోవాల్సింది. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? క్షమించు స్వామి, దీనికి నువ్వంటే ఏమిటో తెలిసేలా చేయి స్వామి. ఇదిగో నువ్వెలాగో చీర తీసుకురావని మన చిన్నసారికి చెప్పాను. ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారు. ఎప్పుడు వస్తారు ఏంటో. అదిగో చీర ఆరం కొట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎల్లు తొందరగా ఎల్లవయ్యా. వెళ్తున్నాను, ఉండవే. అది మన సార్ కారు కాదు. చీర వచ్చేసిందేమో అనుకున్నాను. సరే సరే పద. ఇల్లు ఇప్పుడు సార్ గారు హారలాగే ఉంది, నాకు గుర్తుంది.
త్వరగా చెయ్యి. ఏ భద్రం, కార్లోంచి తగేస్తే. అలాగే బాబు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకురా అమ్మా. అలాగే సారు. ఇదిగోండి బాబు గారు. హనుమంతుడి బొమ్మ ఏమైంది? చూసావరా నా బైసెప్స్? ఈ కండ్లు అనుకున్నావా? పెద్ద పెద్ద కొండలు. అదే అసలు ఇంత కండ్లు ఎలా పెంచావరా? అబ్బా అబ్బా ఏమైందిరా? అమ్మా ఇప్పుడు దాకా బాగున్నావు కదేటే. మరి ఎంత లేట్ అయిందిరా నీకు? అయ్యో బాబోయ్, ఏటి చెప్పరా ఓరా? నొప్పి. అమ్మా అమ్మా. ఇట్స్ ఓకే, తగ్గిపోతుంది. చేసావురా? అబ్బా అబ్బా నొప్పి నొప్పి. అబ్బా అక్కడే. అబ్బా నొప్పి. ఎక్కడా? ఇక్కడ. ఇదిగో నువ్వే వేసుకో. ఈ వాదార్ప యాత్రలో నాకు మిగిలింది మాత్రనా? చెయ్యి కొంచెం పైన పెట్టాల్సిందిరా. ఇప్పుడు వేసుకోరా టాబ్లెట్. ఏటిదా? ఏది చూడి. ఏయ్, ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ఫుడ్ రెడీ చేయి. వెళ్ళా. నాకు చీర తగ్గిపోతే మీకు ఇలాగే జరుగుతుంది. ఎరా వేసావా లేదా? పొద్దున పోయిన దాంతో సహా కవర్ అవ్వాలి. రిస్క్ లేదేమీ లేదు. ఈ దెబ్బతో అటో ఇటో తేలిపోవాలి. చిట్టుబాబు టిక్. యారా చిట్టుబాబు, పిత్తబెరగలోడు ఎక్కేసావా ఏటే? ఏదో చేపల హలో. వీడును చంపేస్తున్నాడు. రే ఏంటి చేపలోడా? చూసుకోరా. వారు ఏం వినబట్లేదురా. ఆ లోపల లోపల గొడవల నుంచి బయటకు రాయేసి. హలో ఒరా, వారు సిగ్నల్ అందట్లేదురా. హలో 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 ఒరా, వైజాగ్ వచ్చారంటే పోలీస్ తీసేగాలి ఒక్కొక్కడికున్నా. ఏమనుకుంటున్నారా మీరు? ఏ వ్యాపారం చేస్తున్నారా? హలో హలో ఒరా, సిగ్నల్ అందట్లేదురా. హలో ఒరా ఒరా ఒరా, ఈ సిగ్నల్ అందుకు ఇలా నడుచుకున్నా సిగాపడి వచ్చి నడుచుకున్నాను రా నేను. ఎంత అడిచినా వినపట్లేదు. ఫోన్లన్నీ ఎక్కడ పెట్టుకున్నారా మీరు? రై 56S అని చెప్పరా. రత్తాలు, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టావా? భయపెడితే పోయేసుకుంటారా మరి ఇక్కడ? ప్లీజ్ బాబా, భయం వేస్తుంది బాబా, కుక్కలోనే బాబా. సరే పదా. రామమ్మా ఇగో ఇక్కడ ఎక్కడ పడిపోయింది. నీ పొట్టి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అసలు? ఏమోరా, నాకు తెలియకుండానే ఎవరో తీసుకొచ్చినట్టు వచ్చాను అంత దూరం. ఇంకో 2 అడుగులు వేయాల్సిందిరా. అడుగులోకి పోయేవాడివి. ఏటో ఇది ఎక్కడ పడిపోయింది ఏటి సెల్లు. పాప నేను ఎక్కడికి వచ్చినట్టు ఉన్నా.
ఏటోడు చూస్తా నీకు ఎవరున్నారా లోపల? రే ఉండే అరే ఎవరు వస్తున్నారా? నాకే తెలియదు. ఏంటి బాబు ఏం చేస్తున్నారు? ముళ్ళపోతున్నాము. రాత్రి వేళలో పురుగు పుట్ర ఉంటాయి, లోపలికి వెళ్ళి పడుకోండి బాబు. అలాగే పురుగులు ఉంటాయి వాళ్ళ. ఏముందరా, తెల్లటి ఆకాశం రా, నల్లటి నక్షత్రాలు, పొత్తగా రాజులు అనిపించిందా? ఆ రంగులు గాని ఎత్తుంటే అనంత లోకాలు చూసేద్దురా. నాకేసుకొని పుట్టాలి కానీ దేన్ని చూడొచ్చురా. ఇదేంట్రా ఇక్కడుంది? యారా పండుగప్ప, ఎన్ని కథలు చెప్పావురా? తెల్లటి ఆకాశమా, నల్లటి నక్షత్రాలా? చూని ఒరే నేను నిజంగా చూసాను రా. కనిపిస్తుంది గారు ఇక్కడ. రై ఏంట్రా గోలా? వీడు దేని మీద పుత్తకని రాత్రంట్రా. ఆడితో చెప్పరా బాబు, వాడికి అసలే కోపం ఎక్కువ, పోలీసు తీసేస్తారా. సరే ఏంటి టీవీ చూస్తూనే ఉంటావా? నాతో మాట్లాడవా? ఏయ్, స్నానం చేసి వచ్చి చెప్తా నీ పని. ఇప్పుడు వెళ్ళరా. బాత్రూమ్ లో బ్యాగ్ సింధుదైతే ఇక్కడ ఫేస్ ఎవరిది? ఇక్కడ ఫేస్ సింధుదైతే బాత్రూమ్ లో బ్యాగ్ ఎవరిది? Come on. గేదెల నవలకరా. శ్రీ, నీ పొజిషన్ రిస్క్లో ఉందిరా. మంచి బ్యాట్స్మెన్ కదా, బెట్టు తిరిగేసాయి, సేఫ్ సైడ్లో ఉంటావు. లేదురా, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి.
బావా గాట్ ఇట్ గాట్ ఇట్ ఇంకొకటే రా. అసలు నేనేం పట్టించుకోవా? అదేంట్రా ఆమె ఎందుకు కొట్టా? నీకు తెలియదురా, నా సెంటిమెంట్ చెడగొట్టింది, దాంతో మ్యాచ్ దొబ్బింది. Rupees 2.78 lakhs only. If you still miss it, It's New Zealand that won this game. బాబు గారు, బాబు గారు, ఆ అమ్మాయి పాపం ఎడుతా వెళ్ళిపోయిందండి. పార్టీలు తాగేస్తాం. సారీరా బంగారం. సారీ నాకే అక్కర్లేదు. ఇందాకేదో మ్యాచ్ టెన్షన్లో ఉండి అలా కొట్టేశాను. నిజానికి అది చాలా పెద్ద పెట్టు. చెప్పు, నీకోసం ఏం చేయాలి? కోపం ఉంటే నన్ను కూడా కొట్టు. నువ్వేదో ఒకటి మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పురా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా. ఏదైనా గేమ్ ఆడదాము. గేమా? పొంగుతూకులాడదాం అమ్మాయి గారు. ఏయ్ నార్మల్. గేమ్ లేదు, మేము ఆడం. ఈ నిశ్శబ్దాన్ని అలాగనే ఛేదించాలి. ఏదైనా ఒక అరుపు అరుస్తాను. రీసౌండ్ ఏం లేదు, అంత రీసౌండ్. ఇంతకీ ఎక్కడ బాబా నీ ముసలి వాచ్మెన్. ఏంటి బాబు గట్టిగా పిలిచారు? ఏదైనా కావాలా? ఒరే ఏదైనా కావాలంటే ఇలాగ పిలుస్తారేట్రా? అయినా నువ్వు రోడ్లంటే రావాలి కానీ తప్పులంటే వస్తావేట్రా? మీరు గట్టిగా పిలిచారని. ఓహో, గట్టిగా పిలిచాను వచ్చావా? అయితే నీ శబ్దంగా అంతా వెళ్ళిపో. కోసమే కదా ఈ గేమ్ ఆడుతున్నావు నువ్వు? అవును. మరి నన్ను మార్నింగ్ నీతో ఎందుకు రావద్దన్నావు? ఏం లేదు, ఊరికే. అయినా చూసావుగా మా ఎదోల బిహేవియర్ ఎలా ఉందో. వాళ్ళు వెదవలైతే నువ్వు కూడా వెదవే కదా. చాచా, బ్యాచ్లో ఒకడు ఉంటాడు మంచోడు, అది బేసిక్గా నేనే. ఆహాహా. ఏంటి నీ బాడీ ఇంత వేడిగా ఉంది? ఏం లేదు. చిన్నప్పుడెప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడలేదా? ఆడాను కానీ బట్ అమ్మాయిలతో ఎప్పుడు ఆడలేదు. అవునా? నువ్వేంటా ఇక్కడ? మీకు భయం వేస్తుంది అనుకోని వచ్చాను. దేనికి? ఇద్దరు ఉన్నాగా. ఇద్దరుంటేనే ఇంకా భయం. అయినా నేను ఒంటరిగా ఉన్నాను కదండి, అందుకే వచ్చాను.
రతాలు అందరూ ఒకే చోటుంటే ఈ గేమ్లో త్వరగా దొరికేస్తారు. నువ్వెళ్ళు వేరే చోట దాక్కో. ఓహో అలాగా అండి. మీరు ఇంకేం గేములు మొదలెట్టకండి. శ్రీకాంత్ బావా ఎక్కడ్రా? రే ఎక్కడున్నారా? ఒరే ఏట్రా నాకు ఈ అర్ధరాత్రి హింస? ఏటోరా ఈ చీకటి. రే ముందు మిమ్మల్ని కాదురా ఆ పని మనిషి నిడిచి నట్టి మీద తానాలి. బాబు బాబు కుక్క దూకులు ఆడదామా వంగడు దూకులు ఆడమని తినేసింది. దూకులాడు దూకుడు ఏట్రా దీన్ని దూకుడా బావా 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 బాబు బావా దొరికారు. గవర్రాజ్ కమింగ్. షిట్. గిజి 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 గిజా గిజా. ఓ దేరజా ఓ ఎక్కడున్నారా? వరుణ్ బావా వరుణ్ బావా నువ్వేంటే ఇక్కడ? ఇక్కడ దాక్కుంటే దొరికేస్తారండి బాబు గారు. నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళు. కొత్త ఫోను ఓసారి ఇస్తారా చూసిస్తాను. వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. బాబు గారు ఇక్కడ వద్దండి, అక్కడ పెద్ద సెట్టు తొర్ర ఉంది. రండి మన ఇద్దరం అందులో దూరేద్దాం. మనం కాత పెట్టక్కర్లేదు. ఈ చుట్టుపక్కల కనిపించినా నీ మొహం నాకు చూపించినా చంపేస్తాను. వెళ్ళి నుంచి ఇడియట్. ఎక్కడికి వెళ్తావురా? నూతుల్లో దాక్కోడానికి నువ్వేమైనా కప్పబెట్రా? నువ్వే గోతులో దాక్కున్నా పట్టేస్తున్నావు. ఎక్కడెక్కడ దాక్కున్నా నాకు తెలియదేట్రా? నువ్వేట్రా అలా నువ్వు గోతులో దాక్కున్నావు. నువ్వే గోతులో దాక్కున్నా ఎగిరెగిరి పట్టేది పండు కప్ప. బెక్ 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 బెక్. ఏమా నువ్వు పైకి వెళ్ళిపోయి ఫోన్ నొక్కోవడం నాకు తెలియదు అనుకుంటారా? నాకు తెలిసే ఇదంతా అమ్మని అనుకుంటాను వేట. అసలు దీని అంత కారణం నువ్వేనా? నేను పెడతాను వదిలేట్రా. ఏ రైలు అంతా ఏటా అడవిలోకి వెళ్ళినారా? ఆ చూపెట్రా బాబు. పిల్ల ఇందాక తింగర రాకపోయింటే బాగుండేది కదా. మంచి ఛాన్స్ అయితే మిస్ అయ్యాం. యు నాటీ. ఏమైంది శ్రీ? ఏం లేదు. ఏం జరిగింది శ్రీ? ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఏం లేదు. నీకేదైనా సౌండ్ వినిపించిందా? ఏం లేదే. లేదా? వరుణ్ బావా
మొహం చూపించొద్దన్నారు, అందుకే నేను ఇలా తిరుగుతున్నాను. మళ్ళీ నాకు కనిపించండి, చంపేస్తాను. వదలరా. ఇద్దరు అవుట్రా. ఇంక బచ్చాక ఆట పెద్దాం పదరా, మందుకు టైం అయింది. ఏదో బేతల మొహం వేసిన ఆటలో నువ్వు అప్పుడేనా? శ్రీ, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. 2 రోజులు ఇక్కడే ఉందామా? ఈ అడవిలోనా? రేయ్ ధీరజ్ ఆడే. రేయ్ ధీరజ్, రేయ్ ధీరజ్, రేయ్ ఆటం కాపిసాం, బయటికి రా. రేయ్ ధీరజ్, రేయ్ ఎక్కడున్నావురా? ఏడు బావా, ఎక్కడ దాకుండా ఏడి? రేయ్ బయటికి రా. రేయ్ ధీరజ్, రేయ్ ధీరజ్. రై ఆడేస్తాడు పదండ్రా, మందుకు టైం అయింది. రేయ్ రేయ్ ఎక్కడున్నావురా? రేయ్ బయటికి రా ధీరజ్. కరెంటు వైర్ మీద కాలేశాడు బాబు. బా ఫైర్ ఎక్కువ అయిపోయింది, కట్టెలు తగ్గించి బావా, ఒళ్ళు మండిపోతుందే. ఇక్కడ ఫైర్ ఏముందిరా, అక్కడ ఫైర్ చూడు, గుండె కాలిపోతోంది. ఇక్కడ నీ పేరు రాయించుకున్నాను తెలుసా? కళ్ళు కాలిపోతున్నాయండి బాబు గారు. కళ్ళు కాదు, కడుపులు కాలిపోతున్నాయి ఎదవలకి. పొద్దుటి నుంచి కాంపౌండ్ దూకొచ్చిన కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు. తింగర్ బుచ్చాయి ఎక్కడి నుంచి. బా సొల్లాపి మందు మొదలు పెట్టండి రా. రే పొట్టి, ఇదిగోరా నీ బియర్లు. ఓరీలే అవ్వారు, మూతకో ముద్ద. ఈ శృంగారం చూడలేక చచ్చిపోతున్నాం. ఇక ఎన్ని బీర్లు తాగిన మనకి ఎక్కువ. వారు బావా నాకు కూడా మందు పోసేసి. చీరలు చీరలు. ఏంట్రా సిప్ అయ్యకుండా దేని గురించి ఆలోచిస్తున్నా? నువ్వు మంచి క్వశ్చన్ అడిగావురా, కానీ సమాధానం వీడికి చెప్తా. ఇందాక నేను బాత్రూంలో చూసింది ఎవరిని? దయ్యాన్ని. అంత అందమైన ఆడపిల్ల దెయ్యమైతే ఏదైతే రా. దయ్యాన్ని కూడా. ఇంట్రా బాబు, రోజు అంతా అడ్డదిద్దం జరుగుతుంది. నేనేదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మూడేంటి ఇంత డల్ గా ఉంది? నీకు పొట్టోడి లవ్ స్టోరీ చెప్తా, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే జరుగు. ఎవరికిది? మా ఆయనకండి. ఆడొచ్చాడడానికి సిగ్గుపడుతున్నాడు, అందుకే నన్ను పంపించాడు. మీ ఆయనగా నీకా? ఆడోళ్ళు ఎక్కడైనా మందు తాగుతారా? పొట్టా రేయ్ నీ లవ్ స్టోరీ సింధుకు చెప్పరా, వింటుంది. నేను చెప్తాగా. అవసరం లేదు. ఈ మధ్యన ఎవడ బయోగ్రాఫ్ ఆడో చెప్పుకుంటున్నాడు. నా ఇష్టం, నాది నేనే చెప్పుకుంటా. సీన్ ఓపెన్ చేస్తే ఒకరోజు ఎర్రటి సూర్యుడు, నల్లటి మేఘాలు, తెల్లటి ఆకాశం మధ్యలో నుంచి బయటకు వచ్చి కట్ చేస్తే కెమెరా లో యాంగిల్లో పెట్టుకుంటే ఎదురుగా నాకు గుంట కనిపించింది. అబ్బో. అప్పుడు ఆ అమ్మాయిని చూసి నా మనసు పారేసుకున్నాను. అది కాస్త జారి కింద పడిపోయింది. ఈ విధంగా ప్రతిరోజు ఆ అమ్మాయి చుట్టూ రోజుకి గింగరంలా బొంగరాల్లా గింగరాలు తిరుగుతూ ఉన్నాను. అచ్చా. కట్ చేస్తే ఒకరోజు ధైర్యం వచ్చింది. ధైర్యం కవర్లో ఫ్లవర్ పెట్టి ఆ అమ్మాయి మీద విసిరా. న్యాచురల్. అది కాస్త వెళ్ళి వాళ్ళ అన్నయ్య మీద పడ్డది. కట్
అంతేనా? దట్స్ ఇట్, కామన్. ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారు లేచి చూసేటప్పటికి నా ఎదురుగా వాళ్ళ అన్నయ్య చేతులు వెనక్కి పెట్టుకుని కర్ర పట్టుకుని నిల్చొని ఉన్నాడు. వెంటనే నాకు భయం వేసి, లైఫ్ లో ఫస్ట్ టైం భయం. షిట్. పక్కనే ఊడిపడి ఉన్న నా లుంగి షాక్ తీసి కట్టుకున్నా. లెగిసి నా బలాన్నంతా పుంజుకొని ఒక్కసారిగా లాక్ కొడితే ఫస్ట్ షాట్ ఓకే పడిపోయాడు. వెళ్ళి ఆడిపోయి. వాడు చెప్పింది సొల్లు, అసలు స్టోరీ నేను చెప్తా. ఆ రోజు మార్నింగ్ వీడు లేచేసరికి వాళ్ళ అన్న వీడి కళ్ళ ముందు ఉన్నాడు. అప్పుడు వీడికి మొత్తం తడిచిపోయింది. కానీ వీడు వాడిని భయపెట్టడానికి వీడి లుంగి తీసి పారేశాడు. దానికి వాడు తట్టుకోలేక కర్ర వదిలి పారిపోయాడు. పారిపోవడం కాదురా బాబు, వీడి అవతారం చూసి వాడు కూడా మొత్తం ఇప్పేసాడంట బట్టలు. అసలు మ్యాటర్ ఏంటంటే వాడు గే, వీడు వాడి చెల్లెలికి మొగుడవుదాం అనుకుంటే వాడు వీడికి పెళ్ళామయ్యాడు. ఏంటే మళ్ళీ వచ్చావు? మా ఆయనకి ఇంకా కావాలంటండి బాబు. ఏం అవసరం లేదు కానీ ఇంకొంచెం స్టఫ్ దేపో. స్టెప్ అయిపోయిందండి బాబు గారు. మా ఆయన మీలాంటి వాళ్ళు తాగే మందు అప్పుడప్పుడు తాగుతారండి, కొంచెం పోయండి. సరే అత్తాలు, మీ ఆయన గురించి అంత కష్టపడుతున్నావే, నువ్వు నిజంగా కలియుగ సావిత్రివే. నువ్వు కలియుగ సీతవే. ఓసి నీ సిగ్గు శ్రీకాకుళం సంతకెళ్ళా, నువ్వు కలియుగ అనసూయవే. రత్తాలు ద డట్టి పిక్చర్. ఇంగ్లీష్ లో కూడా బాగా పొగడేస్తున్నారండి, నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బా ఎంత గట్టిగా కొట్టిందిరా ఇది. నీ పని చెప్తానుండే. పాపం ధీరజ్, ఆ చీమను వదిలే ప్లీజ్. నా ఇదేమన్నా పగబడుతుందా? నల్లని చీమ, ఈరోజు నీ అంతం చూస్తానే. దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. నేను నాన్ వెజ్ తినను కానీ తాగుతా. మింగిసా లోపల పిల్లలెట్టేద్దా. ఒరే ధీరజ్, వచ్చొస్తుంది రారా, బాత్రూమ్కి వెళ్దాం. వరా. రా. ఎందుకురా, ఈ చెట్లన్నీ నీళ్ళగా చస్తున్నాయి, నువ్వు కానీ వాటిని పావనం చేయి. నోటికి ఏదో చదివా మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద లేదు. చెట్ల మీదకి వెళ్ళి వచ్చి పైకి ఎక్క. ఎలా పోయాలరా పైకి ఎక్క? ఏం బావా ఈ గుండ చూసి రెచ్చిపోతున్నావు నువ్వు? కావాలా? నోటికి ఏదో మాట్లాడు మర్యాద. నాకేం భయమా? నేను ఒక్కనే వెళ్తున్నావు, నాన్న ఒక్కనే వెళ్తాను. నాకేం భయమా? నానేంటో చూస్తావా నువ్వు? చూడ చూడ, కెమెరా లో యాంగిల్లో పెడతాను. చూసుకోరా రే, వచ్చేసింది బాత్రూమ్. అమ్మ భ్రమ ఏం లేదు. గాలే ఉంటుంది అదే. ఏదో ఒకటి అవుతూనే ఉంది.
ఎక్కడికి వెళ్ళారు గురుగారు? ఎక్కడికేంటి? పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకండి గురుగారు? సెకండ్ హాఫ్ లో మంచి మంచి సీన్స్ వస్తాయట. సీన్లు లేవు, సిగ్గు పిల్లలు లేవు. ఒరే, ఇక్కడేదో జరిగేలా ఉందిరా. నా మనసు కీడు శంకిస్తోంది. మంచిది కాదు, ఇది మంచిది కాదురా. పద పద, వెళ్ళిపోదాం. పద పద. ఇంకా తింటావా? ఐస్ క్రీమ్ బాగుందా? అమ్మ యదవా, ఇందాక డబ్బులు లేవని చెప్పాడు కదరా. మనకు కూడా 2 ఐస్ క్రీమ్లు తెమ్మని మనం అడుగుదాంరా. అరే మామా, 2 ఐస్ క్రీమ్లు ఎక్స్ట్రా. ఓకే. సరిపోతాయా? పద. ఎవడు ఒక్కడు కూడా తగలలేదేంటి? నేను అదే చూస్తున్నా, ఎవడైనా దొరుకుతాడేమో అని. చూద్దాం. వాడెవడో ఒంటరిగా ఉన్నాడు చూడవే, పనవుతుందేమో. ఓ పట్టు పడదాం. This property belongs to only boys. Oh. మన బిజినెస్ కి వీళ్ళు కూడా కాంపిటీషన్ అయిపోయారు. చిచి, పద పోదాం. ఇదంతా 20 rupees. ఇది 20 rupees. ఇది 20 rupees. మరిది 20 rupees. ఏదో తీసుకోవయ్యా. ఇదే హెల్త్కి మంచిదిలే, తీసుకో. నాకించేస్తుందిరా పచ్చడి. గవర్రాజ్ ఇంకా రాలేదేంటి? మందు ఎక్కువైందిగా ఆడ పడుకొని ఉంటాడు. బాబు, బాగా పొద్దుపోయింది, లోపలికెళ్ళి పడుకోండి బాబు. ఏంట్రా, మందు ఎక్కువైందా? నాకే సలహాలు ఇస్తున్నావు? బాబు, నేనేంటి మందు తాగటం ఏంటి? నా దగ్గర నాటకాలు ఆడొద్దే. పొట్టోడు లోపల ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. ఎలా? అట్టాగే బాబు. ఈడో గంగిరెద్దురా, ఏం చెప్పినా తలూపుతా ఉంటాడు, వేస్ట్ ఫెలో. గౌరాజు బాబు, గౌరాజు బాబు,
గౌరాజ్ బాబా, గుర్తుందా లేదా? భయం అయితే ఇంటికి వెళ్ళిపోవాయా? బాలు నేను వెళ్ళి ఆ ఫోటోని తీసుకొస్తా. ఇదే కదా బా వరుణ్ బా, ఓకేనా? యూ పీపుల్ వెయిట్ హియర్. నువ్వు కూడా నాకు బాగుంటుంది. ఎక్కడి నుంచో ఎక్కడ సౌండ్ వచ్చింది. ఈ పొట్టేదో ఎక్కడ దాక్కుండి ఉంటాడు. పొటే నువ్వా? ఈడ పోకలే. నువ్వేంటి మందు అవుతున్నావు? ఏంట్రా గుర్రపోచ్చాడా? దట్టి పిచ్చరా? వెళ్ళరా రా. నీ సంగతి చెప్తాను, ఉండవే. నా సంగతి చెప్తావా? ఏంట్రా నువ్వు చెప్పేది? అక్కడ రత్తాలు మందాగి రచరచ చేస్తుందిరా. సొల్లాపి ముందు పొట్టాడు ఎడలేడు చూడు. వాళ్ళు లోపల కూడా లేడంట. అరే ఆచ్మన్, నువ్వు వెళ్ళి అటు ఎత్తుకు, మేము వెళ్ళి ఇటు ఎత్తుకుతాం. అట్టాగే బాబు. రత్తాలు 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 రత్తాలు, ఏమిటి పని? ఇప్పటికే నా పరుగు పోయింది. చిన్నబాబు గారు కూడా తెలిసిపోయింది. దిగు రత్తాలు, దిగు. నా మాట విను, వెళ్దాంరా. దాని దెబ్బకి మొత్తం మందంతా దీపోయింది బా. ఏమైందిరా? ఏమీ లేదు బా, డట్టి పిచ్చినాను బా. దానికే నా మీ పగబట్టేసింది. గవర్రాజు 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 అంటావు? ఆడేవారు మైసూర్ మహారాజా. రాజీ అనుకుంటూ రే పండుగప్ప ఎప్పిల్తుందా? అయినా నిన్న ఎవడరా బీర్ తాగేవాడికి మందు పోయే మందు. మీ ఇద్దరి సింగిలెక్స్ చూడలేక తాగాడు. వరుణ్, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నిజం. చచ్చా, ఆయన దాంతో నీకు ఎందుకు రా? నేనెక్కడ పట్టుకున్నారా? వరుణ్ పదబా. ఏమైందిరా? వెనక నుంచి ఏదో వచ్చినట్టు అనిపించింది. అనిపించిందా కనిపించిందా? వినిపించింది. అబ్బా, నీకు వినిపించడం ఏంట్రా లేదావా? రా రారా. నువ్వు నన్ను తోసేస్తున్నావు రా, పక్క దొరుకు.
రంగరంగలోడా ఇంకొకసారి అడిసామనుకో. లేదు బా, నేను నిజం చెప్తున్నా. వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టుంది బా. అవునరా, దయ్యం ఉంది. అది నేను ట్రై చేస్తున్నట్టుంది. వెళ్తావా? మందు తాగితే నార్మల్గా ఉండలేవా? ఇప్పుడు దెయ్యం టాపిక్ అవసరమా? నీకు దెయ్యం అంటే భయమా? అయితే నీకు దెయ్యం స్టోరీ చెప్తా విను. అవసరం లేదు. అయినా సరే చెప్తా. అనగనగా ఊరికి దూరంగా తోటలో ఒక ఇల్లు. ఆ రోజు అర్ధరాత్రి చుట్టూ నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఒక్కడంటే ఒక్కడే ఉన్నాడు. సోఫాలో నిద్రపోతున్నాడు. వెనక నుండి అతని చెవిలో ఏదో భయంకరమైన శబ్దం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పక్కనెవ్వరూ లేరు. ఏదో భ్రమ అని అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ భయంకరమైన శబ్దం. ఈసారి చుట్టుపక్కల నుంచి నక్కల కూతలు కూ అంటున్నాయి. అతనిలో మెల్లగా భయం మొదలైంది. మెల్లగా తేరుకున్నాడు. మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేశాడు. ఈసారి ఊరికి దూరంగా ఉన్న అడవిలో నుండి భయంకరమైన శబ్దం. భయంకరంగా నక్కలు గుడ్డగుబ్బల కూతలు కూ 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 అని. వాడికి ఒళ్ళంతా చెమటలు చెమటలు. భయంతో గుట్కలు వేయడం స్టార్ట్ చేశాడు. భయంతో కళ్ళు అటు ఇటు 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 అంతా తిప్పి చూశాడు. భయంతో గట్టిగా ఊపిరి బిగపట్టాడు. ఇంతలో దెయ్యం వచ్చిందా? ఇలాంటి చిన్నపిల్లల కథలు చెప్పి భయపెట్టడానికి ట్రై చేయకు. నువ్వు చందమామ బుక్లో బేతాల కథలు రాసుకోవడానికి ఇంత చెప్పినా నీకు భయమే లేదు కదా? అయితే నా మ్యాజిక్తో నీకు దయ్యాన్ని చూపిస్తా చూడు. లాజిక్గా కథ చెప్పడం రాదు కానీ మ్యాజిక్ చేస్తావా? అయితే చూడు. నేను వెళ్తాను కానీ నువ్వు ట్రై చేసుకో. సింధు ఆగు, నేను కూడా వస్తున్నా. దూరంగా ఉండు. నా నీడను కూడా తాగడానికి సరిపోరా నువ్వు? ఎంత ద్రోహం చేసావురా? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. అక్కడ తాపు తిరగరా, తిరగ. నీ కూడా తాగుందేమో చూస్తాను. రాత్రి పూట పక్కలో తెల్లగా ఉన్న నన్నేం గుర్తుపట్టవు? అంత నల్లగా ఉన్న వాళ్ళలో గుర్తుపడతారా? నేనా వెతుకుతా, నువ్వు నా వెనకాలరా. రత్తాలు, నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయే. ఇంటికెళ్ళి మంచిగా తాగుదాం పద. రత్తాలు ఎక్కిళ్ళ తోక పోరా మొసలోడా. ఎక్కడ లేడు. ఎక్కడ పారు పండుగప్ప? ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి? రత్తాలు, రత్తాలు, ఏమైంది రత్తాలు? ఎందుకు కడుస్తున్నావు రత్తాలు? ఏమైంది రత్తాలు? రత్తాలు, రత్తాలు, చెప్పు రత్తాలు, ఏమైందే? నీకేం కాదు. అన్నింటికీ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ సాయం తలుసుకో. భయపడకు రత్తాలు, ఆ దేవుడే చూసుకుంటాడు. పద. నీకేం కాదు రత్తాలు, నేనున్నాను కదా, పర్వాలేదు. పద. అన్నింటికీ ఆ దేవుడే చూసుకుంటాడు. మనకేం భయం లేదు. పద రత్తాలు. మెల్లిగా మెల్లిగా పద. ఏమైంది? నేను చూస్తాను. నొప్పి 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 నొప్పి. ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. ఏం కాదు. పద పద. రే పొట్టి, ఎక్కడ చూడారా? అయ్యా అయ్యా, ఏడాడు కనపడలేదయ్యా. ఏమైంది? ఇంతలో మా ఆవిడికి పాము కచ్చింది అయ్యా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
అసలే టెన్షన్తో చచ్చిపోతున్నావు. ఒక పక్కన పొట్టడం ఏమో తెలియట్లేదు. ఈ టైంలో హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తాడు? బాబు అలా అనకండి పొద్దున చూద్దాం పో. వెంటనే తీసుకెళ్ళిపోతే చచ్చిపోతుంది బాబు. చస్తా చావనివ్వరా? బాబు ఏం మాట్లాడుతావు నువ్వు? నీకేం కాదు. ఒక మనిషి చచ్చిపోతుంటే నీకు బాధ లేదా? నేను తీసుకెళ్తాను. ఏదో ఒకటి చావండి. రత్తాలు, నీకేం కాదు రత్తాలు. పద. నేనున్నాను. నీకేం కాదు. జాగ్రత్త. నీకేం కాదు. నెమ్మదిగా. ఏం పర్లేదు. నేను చచ్చిపోతానేమో బాబు. పిచ్చికిపోతుందిరా ఇవన్నీ చూస్తుంటే. నువ్వు టెన్షన్ పడకరా, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు రారా. అనగనగా అనగనగనగనగా వీడేమయ్యాడు? ఎదురు సీట్లో అడుగులేడే. సడన్గా ఏమైపోయారు వీళ్ళు? ఏదో జరుగుతుంది. అంటే సినిమాలో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందా?
ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను. డాక్టర్ పర్లేదన్నారు. రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చంట. వద్దు, పెద్దవాళ్ళు అలా చేయకూడదండి. లేదమ్మా, ఈరోజు మీరు లేకపోతే నా భార్య నాకు దక్కేది కాదు. ఎన్నాళ్ళ నుంచో వీళ్ళకి చాకరీ చేస్తున్నాను, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. పేదవాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయమ్మా. సర్లే వదిలే, నేను బయలుదేరుతాను. రత్తాలు జాగ్రత్త. అమ్మా మీరు వెళ్ళొద్దమ్మా. ఏ ఎందుకు? అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉందమ్మా. నాకెందుకో భయంగా ఉంది. అక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. లేదమ్మా, వీళ్ళు 3 నెలల క్రితం ఓ పాపం చేశారమ్మా. అదేమిటంటే సిగరెట్ తిప్పి పెట్టుకున్నావు, సరిగ్గా పెట్టుకోవాలా? పర్లేదు బా, నువ్వు ముట్టించు బా. మనం ఎట్టెలిగేసినా ఎలగాలంతే. ఇదేమందిరా ఎంత తాగినా ఎక్కి సావట్లే. ఈ పక్కనే తాండాలో మంచి గుడుంబా దొరుకుద్ది, పదండ్రా. నువ్వు దీన్ని సేకడం మర్చిపోయినారా? జాగ్రత్త వరుణ్. అరే బా, నన్ను కూడా లేపడరా రే. అరే దట్ ఈస్ ధీరస్గా చిన్నగా ఒక్క లైన్ మీద నడుద్దాం. ఏదో ఒకటి చేసి రండిరా. తెలుసా, మీకంటే నా చెక్కిళ్ళు సున్నితంగా ఉంటాయి. కావాలంటే ముట్టి చూడండి. అవును కదా? పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నారా రే? జాగ్రత్త రే, జాగ్రత్త. ఏంటలా మిలి తిరుగున్నావు? నీ వంపుల కంటే నా వంపులే అందంగా ఉంటాయి. కావాలంటే చూడు. అవును కదా? ఇటు చూడు. ఏమైందిరా?
పారిపోతుంది పట్టుకోండి రా. పద పద పద. ఆగవే పట్టుకోండి. ఆగవే పట్టుకుంటారు దాన్ని. ఆగవే అందరం పారిపోతుంది చూడు. ఆగా ఆగవే తప్పింది ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి పోతావే? బాగుందిరా, సూపర్ రా. రండ్రా. ఆ అమ్మాయి దయ్యమై ఇక్కడికి తిరుగుతుందట. నాతో 2-3 కూడా అన్నారమ్మా. ఇంతకు ముందే మా ఆవిడికి కూడా కనిపించినట్టుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండిపోతే మంచిదమ్మా. నువ్వు చెప్పేది నిజమైతే ఆ నలుగురిని నేనే చంపేస్తాను. పొట్టి రే పొట్టోడా పొట్టి ఎక్కడ పోయారు రీడు? రే పండుగప్ప ఎక్కడున్నారా? రే పొట్టి రే పొట్టి రే పొట్టి రే రే ఎక్కడున్నారా? రే రే పొట్టి బా నువ్వు అటు వెళ్ళేందుకు బా, నేను వెళ్తా. సరే. పొట్టే రే పొట్టి ఎక్కడున్నారా? రే 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 కాళ్ళ అవుతున్నాయి, రారా బాబు. ఏహే మా వినిపిస్తుంది.
హలో, ఒక్క నిమిషం బయటకు వస్తున్నాను. డోర్ నాకు ఓపెన్ అవ్వలేదు, ఈడికి ఓపెన్ అయిందేంటి? బయటకు వచ్చాను. చెప్పు, ఎక్కడికి? కిందికా? రేయ్ పొట్టి, రేయ్ రేయ్ ధీరజ్, వీళ్ళ ముగ్గురు చనిపోయారంటే బయటకు వెళ్ళి ముగ్గురు కూడా చనిపోయి ఉంటారా? ఈ నాలుగోడా?
రివర్స్ చేయి. వీళ్ళు బతికే ఉన్నారా? ఈ ప్యాకెట్లు ఏంటి? ఎలా పట్టుకున్నారు? ఇతని పేరు సాంబా. పాత బస్తీలో గ్యాంగ్ సంబంధించిన వాడు. వీడు కొకైన్ సప్లై చేస్తూ ఉంటాడు. మాకందిన సమాచారం ప్రకారం థియేటర్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చి పట్టుకున్నాం. ఈ ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ఒకళ్ళకి ఫోన్ చేసి లోపల ఉన్నారో బయట ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుని బయటికి రప్పించి పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ అతను వీడి దగ్గర కొకైన్ కొనడానికి వచ్చిన వాళ్ళే. సార్ సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్, వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. సార్ వదిలేయండి సార్. వాటర్ తీసురా. వీడు అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్. వీడి పేరు రాజా. సినిమా హీరో అవుదామని వచ్చాడు. ఫోన్ నంబర్ ఇవ్వలేదు కానీ కార్ నంబర్ ఇచ్చి దొరికిపోయాడు. ఇకపోతే వీడు ఈ థియేటర్లో పనిచేసే ప్రొజెక్టర్ ఆపరేటర్. వీడికి కూడా ఈ ర్యాకెట్తో సంబంధం ఉంది. లోపల ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్ అని ఒక స్లైడ్ కూడా వేశాడు. పాపం బ్యాడ్ లక్. వీడు ఫోన్ ఆఫ్ చేసుకుంటూ మర్చిపోయి దొరికిపోయాడు. వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఏంటో అనవసరంగా థియేటర్లో దయ్యం ఉందని భయపడి వచ్చాను. ఆయన ఈ రోజులో దయ్యాలేంటి?